అల్లం బెల్లం నూనె నెయ్యి ఇప్పుడు పసిపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తాగే పాలను సైతం కల్తీ చేసేస్తున్నారు కల్తీగాళ్ళు. మీ అందరికీ తెలుసు, రాజమండ్రిలో వరలక్ష్మి డైరీ ఫామ్ నిర్వహిస్తున్న గణేష్ అనే వ్యక్తి కక్కుర్తి వల్ల పాలను సైతం కల్తీ చేసి 5 ప్రాణాలు పోవటానికి కారకుడయ్యాడు. ఆ తర్వాత ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో ర్యాండమ్గా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ డైరీ ఫార్మ్స్ పైన అయితే తనిఖీలు కొనసాగిస్తున్నారు. డబ్బులు ఎక్కువే తీసుకుంటున్నారు, కానీ కల్తీ మాత్రం మానలేదు. ప్రస్తుతం విశాఖలో ఉదయం 6 గంటల నుంచి కూడా ఏకకాలంలో అనేక చోట్ల ఈ డైరీ ఫార్మ్స్ నిర్వహిస్తున్నటువంటి సెంటర్స్ దగ్గర ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరుగుతోంది. వీళ్ళు పాల క్వాలిటీ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఫ్రీజింగ్ సిస్టమ్ ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు అధికారులు. మీ అందరికీ తెలుసు, ఈ గణేష్ అనే వ్యక్తి రాజమండ్రి కేంద్రంగా గత కొన్ని సంవత్సరాలుగా పాల సేకరణ చేస్తున్నాడు. 42 మంది రైతుల దగ్గర ఆయన పాలను సేకరించి ఆ తర్వాత వాటిని తన డైరీ ఫామ్ ఏదైతే వరలక్ష్మి డైరీ ఫామ్ దగ్గర 70 లీటర్లు పాలు సేకరిస్తే 110 లీటర్ వరకు ఆయన దాన్ని యూరియా, డిటర్జెంట్ పౌడర్స్ కలిపి కల్తీ చేస్తూ పాలు అమ్మి డబ్బులు సంపాదించాలి అనేటటువంటి దుర్బుద్ధి. ఇక్కడ ఈ తనిఖీలు జరుగుతున్నాయి. సార్స్తో మాట్లాడతాం. రాజమండ్రిలో జరిగినటువంటి సంఘటన దృష్ట్యా కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ శ్రీ వీరపాండే గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మన స్టేట్లో ఉన్నటువంటి మొత్తం అన్నీ కూడా ఎఫ్ఎస్ఓలు 500 శాంపుల్స్ తీయమని చెప్పి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందండి. దాంతో ఏంటంటే మనకి లూజ్ మిల్క్ మనకి ఎక్కడంటే సిటీలోకి ఎక్కువ కన్జంప్షన్ అవుతూ ఉంటుంది. దానికి ఏంటంటే లూజ్ మిల్క్ తగరపోల్స, విజయనగరం, ఆ తర్వాత చుట్టుపక్కల పల్లెటూరు నుంచి డైరీ ఫార్మ్స్ ఉన్నాయి. ఆ డైరీ ఫార్మ్స్ వాళ్ళు ఏంటంటే సిటీలో ఒక అవుట్లెట్ చిన్న ఇప్పుడు చూసారు కదా 10 ఈ టైప్ ఆఫ్ అవుట్లెట్ తీసుకొని లూజ్ మిల్క్ అని ఇక్కడ అమ్మడం జరుగుతుందండి. దీంట్లో ఏంటంటే క్వాలిటీ ఎలాగ ఉందని చెప్పేసి మేము చెక్ చేయడానికి రావడం జరిగింది ఈరోజు. ఈ మిల్క్లో ఏదైనా వాటర్ కానీ, తర్వాత షుగర్ కానీ, స్టార్చ్ కానీ, యూరియా కానీ, కార్బోనేట్స్ కానీ, తర్వాత హైడ్రోజన్ పెరాక్సైడ్ కానీ ఇవాళ ఏదైనా సరే అడల్ట్రేషన్ చేశారా ఏమంటే దాని గురించి మేము సస్పిషన్ మీద శాంపుల్స్ అన్నీ కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది ల్యాబ్ పంపించిన తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత యాజ్ పర్ ది FSS యాక్ట్ ప్రకారం వీళ్ళు చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. సార్, ఇప్పుడు లేబుల్ కలర్ చెక్ చేశారు కదా సార్, ఏ క్వాలిటీ ఎక్కడి వరకు మ్యాచ్ అయితే కనుక కల్తీ జరగనట్టు? అది 7 నెంబరు గోవింద అది ఇలిగి ఒకసారి అది టిప్పు. ఇది 7 నెంబరు ఉన్న వరకు ఇది పర్వాలేదు. దీనిపైన వీళ్ళు ఏదైనా సరే దీనిపైన అంటే ప్రైమరీ pH వాల్యూ చెక్ చేయడం అన్నమాట. ఇది pH వాల్యూ మాత్రమే. 7 వరకు పర్వాలేదు. 7 నుంచి పైకి వెళ్ళింది అనుకోండి, వీళ్ళు సంథింగ్ ఏదో మెటీరియల్ దీంట్లోనూ కలిపినట్టు సస్పెషన్ ఉంటుంది కంపల్సరీగా. సో అది కన్ఫర్మేషన్ స్టిప్ అనేది కన్ఫర్మేషన్ అయితే కాదు. మైక్రోబయల్ ల్యాబ్లోనూ తీసుకెళ్ళిన తర్వాత ఈ టెస్టులు నేను ఎందాలు ఏంటంటే ఫ్యాట్కి సంబంధించి, సాలిడ్స్కి సంబంధించి, షుగర్, స్టార్చర్, యూరియా, కార్బోహైడ్రేట్ కానీ ఏవైనా సరే మిక్స్ చేశారని చెప్పేసి ల్యాబ్లో టెస్ట్ చేస్తే కానీ, మైక్రోబయల్ ల్యాబ్లో టెస్ట్ చేస్తే కానీ అది తెలియదు మనకి. సో ఇది ల్యాబ్ పంపిస్తున్నాం మేము, స్టేట్ ల్యాబ్కి. పంపించిన తర్వాత వచ్చినటువంటి రిపోర్ట్ బేసింగ్ అంది ఏవైనా చిన్న మాత్రం డీవియేషన్ ఉన్నా సరే, 1 పాయింట్ డీవియేషన్ ఉన్నా సరే అది సబ్ స్టాండర్డ్ కింద వస్తుంది. సెక్షన్ 51 కింద అది 5 లక్షల వరకు పెనాల్టీ ఉంది. ఒకవేళ ఏవైనా ఇంగ్రీడియంట్స్ డేంజరస్ ఏమైనా కెమికల్స్ కానీ మిక్స్ చేసి వీళ్ళు ఏమైనా స్టార్చ్, యూరియా అలాంటివి చేస్తే వీళ్ళకి క్రిమినల్ కేసు పెట్టడం జరుగుతుందండి. అది 3 to 10 lakhs తర్వాత నుంచి 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు జైలు కూడా ఉంది. దాని ప్రకారం చర్య తీసుకుంటాం సార్. సార్, ఇప్పుడు రాజమండ్రి కల్తీపాల కేసు వ్యవహారంలో మాత్రం ఇథనాల్ అలానే గ్లైకోల్ అనే లిక్విడ్ కలటం వల్ల, అంటే ఫ్రీజర్ సిస్టంలో లోపం ఏదైతే ఆ లిక్విడ్ లీక్ అయ్యి పాలల్లో పడటం, ఆ పాలు కూడా ఆ లిక్విడ్ కలిసిందని తెలిసినా కూడా ఆ వ్యాపారి కక్కుర్తి పడి దాన్ని మళ్ళీ పబ్లిక్కి సప్లై చేయడం వల్లే 5 ప్రాణాలు పోయాయి. ఎట్లా జరుగుతుంది సార్ ఇది? జనరల్గా ఫ్రీజింగ్ సిస్టంలో ఎట్లాంటి లోపాలు? అంటే అక్కడ రాజమండ్రి జరిగిన విషయం అయితే చాలా దురదృష్టకరం అండి. అది ఇటువంటి కారణాలు లేకుండానే కొంతమంది ప్రాణాలు పోతాం అనేది చాలా దురదృష్టకరం. వాళ్ళ కుటుంబాలకి అది తీరని లోటుగా నేను భావిస్తున్నాను. ఇప్పుడైనా కానీ ఏదన్నా మనం ఫుడ్ ల్యాండర్స్ ఎవరైనా సరే, ఇవాళ మిల్క్ అనే కాదు, రేపు వాటర్ అనే కాదు, రేపు ఆయిల్ అనే కాదు, ఏదైనా లూజ్ ఐటెం ఉన్నప్పుడు కంపల్సరీగా వాళ్ళు
అసలు ఎప్పటి నుంచో మేము చెప్తున్నాము, ప్రాపర్ కేర్ అయితే తీసుకోవాలండి. ఇతను ఏం చేశారంటే డైరెక్ట్గా మిల్క్ అనేది, అంటే మాకున్న సమాచారం ప్రకారం ఏంటంటే అతను అనేది డైరెక్ట్గా క్యాన్లో పోయకుండా మిల్క్ అనేది డైరెక్ట్గా ఫ్రిడ్జ్లోనే పోస్తాడు. ఆ ఫ్రిడ్జ్లో ఆ చిన్న హోల్ ఉండటం మూలంగాన కూలెంట్ అనే లిక్విడ్ అదట ఆ ఫ్రిడ్జ్ కూడా సరిగ్గా క్లీన్ చేసుకోకపోవటం వల్ల ఆ కూలెంట్ అనే లిక్విడ్ వచ్చేసి ఈ పాలల్లో కలుస్తడం వల్ల అది విషపూరితం అయిపోయి దానివల్ల ఆ పాలు మానవులు అందరూ అక్కడ ఉన్న జనాలు అందరూ తాగటం వల్ల అది కిడ్నీస్ మీద ఎఫెక్ట్ అయిందని. ఇక ఎక్కడైనా కానీ ఎవరైనా కానీ ఈ ప్రజల నుంచి నేను మీ మీడియా ద్వారా కోరేది ఏంటంటే ఒక అతను పాలు పోస్తున్నాడు అంటే ఎన్ని లీటర్లు పోస్తున్నాడు, అతనికి ఎన్ని గేదెలు ఉన్నాయి, అంటే ఒక 100 లీటర్లు పోస్తుంటే ఎన్ని గేదెలు ఉంటే 100 లీటర్లు పోస్తున్నాడు, లేదా 2 గేదెలకి 100 లీటర్లు పోస్తున్నాడా, 3 గేదెలకి 100 లీటర్లు పోస్తున్నాడా అనేది ప్రాథమిక సమాచారం అనేది పల్లెటూరులో ఉంటుందండి. ఈ పల్లెటూరులో ఉన్నప్పటి నుంచి పల్లెటూరు నుంచే వస్తాయి, మనకి ఇంటీరియర్ ఏరియాలో ఉంటుంది. ఇంటీరియర్ ఏరియాలో కన్నా వాళ్ళు మనం వెళ్ళాం కనుక వాళ్ళు ఏంటంటే ఎవరో చేస్తున్నారు, ఈ పాలు మనం తాగుతులేదు కదా, మనం తాగే పాలు మంచి పాలు కదా అని అనుకుంటారు. కానీ వాళ్ళు తాగే పాలు కూడా అలాంటి పాలే వచ్చే రోజు వస్తుంది. అందువల్ల ప్రతి వాళ్ళు ఏంటంటే ఇది ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దానిలో ప్రజల నుంచి ఒక ఉద్యమంలాగా వచ్చి ఎవరైతే పాలు అమ్ముతున్నారో వాడికి ఉన్న గేదెలెన్ని, వాడికి ఉన్న ఆవులెన్ని, వాడు ఇచ్చే పాలెన్ని, వీటి మీద కొంచెం ప్రాథమిక సమాచారం మాకు ఇస్తే అంటే ఒక నాలెడ్జ్ అని ఉంటే మట్టికి ఇటువంటి ఇన్సిడెంట్ పునరావృతంగా ఉంటాయి. అందువల్ల ప్రతి వాళ్ళు ఎవరైతే పాలు అమ్ముతున్నారో వాళ్ళు కూడా నేను మీరు ఒకవేళ మీకు లాభాలు లేకపోతే మీరు అమ్మే పాలలో మీకు ఎంతవరకు అయితే లాభాలు ఉంటాయో లాభాలు వేసుకుని మీకు ఎటువంటి నష్టాలు లేకుండా పాలు అమ్మండి తప్ప మీకు లాభాలు రావడం గురించి ప్రజల ఆరోగ్యాలతో పిల్లలు తాగే పాలతో చెలగాటం అవ్వద్దు. ఎవరైతే ఆ పాలను ఆ రేటుకు ఎవరైతే కొనుక్కోగలరో వాళ్ళే కొనుక్కుంటారు, లేనోని కొనుక్కోలేరు. కానీ ఏదో ప్రజలకి పాలు పంపిస్తున్నాం, మనం లాభాలు పొందుతున్నాం అంటే ఈ రోజు కాదు, రేపు కాదు, ఎల్లుండైనా కానీ చేసేవాళ్ళు దొరుకుతారు. ఇక్కడి నుంచి అయినా కానీ పాలు అమ్మే వాళ్ళు ఎవరైతే వెండర్స్ ఉంటారో, పాలమ్మే అబ్బీఓస్, ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్, మీరు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడన్నా రేపొద్దున ఇదే ఇష్యూ మన ఇంట్లో జరిగితే, మన చుట్టాలకు జరిగితే ఎలా ఉంటుంది అనేది కూడా అలా ఆలోచించాలి. ఒక్కసారి ఫ్రీజర్ని చెక్ చేద్దాం సార్. ఇప్పుడు రాజమండ్రి ఘటనలో ఆయన నేరుగా ఓపెన్గా పాలని స్టోర్ చేయడం వల్ల లిక్విడ్ కలవడానికి స్కోప్ వచ్చింది. ఇక్కడ వీళ్ళు ఎట్లా చేస్తారు సార్ అంటే జనరల్గా అంటే ఇక్కడైతే వీళ్ళు కూలెంట్లన్నీ పెట్టారు కానీ దీని మీద ఎటువంటి లేబుల్ లేదండి. అంటే ఇది రేపొద్దున నేను 5 రోజుల తర్వాత వచ్చినా కానీ ఇదే ప్యాకెట్ నాకు ఇవ్వచ్చు. నేను కూడా ఒక కన్జ్యూమర్నే, అన్నీ నిలవయి కనుక నేను పాలమ్మే వాళ్ళకి ఒక చిన్న మొత్తం అంతా ప్యాకింగ్ చేయక్కర్లేదండి, ప్యాకెట్ అక్కర్లేదు, చిన్న స్టిక్కర్ ఒకటి వాడండి, లేకపోతే మార్కర్తో రాయండి, డేట్ మెన్షన్ చేస్తే ఎవరైతే కన్జ్యూమర్ ఉన్నాడో వారికి ఒక ఐడియా ఉంటుందని చెప్తున్నానండి. సార్ జనరల్గా ఇక్కడ ఏదైతే ఇప్పుడు లిక్విడ్ లీక్ అవ్వడానికి స్కోప్ అయిందో రాజమండ్రిలో, సో ఎక్కడ ఉంటాయి సార్ జనరల్గా ఈ ఫ్రీజర్ని ఎలా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది వీళ్ళు? ఈ ఇథనాల్ గ్లైకోల్ అనే లిక్విడ్ లీక్ అయ్యి ఆ పాలలో కలిసినాక అది పాలు ముద్ద కట్టినా కూడా తను ఎక్కడైతే నష్టపోతాను అనేటటువంటి ఒక దుర్బుద్ధితో ఆయన ఆ పాలను నేరుగా కస్టమర్స్కి సప్లై చేయడం వల్ల ఇప్పుడు ఆ కల్తీ పాలు తాగి 5 ఏంటంటే ఎప్పటికప్పుడుకే మనం వ్యాపారం చేస్తున్నామని కాకుండా ఇది హోటల్స్ కూడా నేను చాలాసార్లు కిచెన్ విషయంలో చెప్తున్నాను. మీరు వచ్చి చూసుకోండి, అది ఒకసారి క్లీన్ చేసుకోండి, చెక్ చేసుకోండి. ఆ ఫ్రిడ్జ్ పోయినప్పుడు దాన్ని ఇంకా ఏదో వాడదాం అనుకుంటే ఇట్లాంటి సంఘటనలే పునరావృతం అవుతాయండి. ఎందువల్ల ఒక ఫ్రిడ్జ్ పోయినప్పుడు దాన్ని వెంటనే మార్చుకోవాలి, అది ఎప్పుడు క్లీన్నెస్ ఉండాలి. ఎందుకంటే ఇది మిల్క్ అనేది హైలీ పెరిషబుల్ ఐటమ్, ఊరికి కల్తీలు అయిపోతే అందరు పిల్లలు తాగే పాలు. అందువల్ల ఏంటంటే ఇక్కడి నుంచైనా దాని మీద దృష్టి పెట్టి వ్యాపారాలు చేసుకోమని చెప్తున్నాము మేము. కానీ లాభసాటిగా రావాలని చెప్పేసి ప్రజల ప్రాణాలతో ఆడితే మటుకి ఇది ఎటువంటి క్షమించేది లేదు. ఈ డ్రైవ్ అనేది కంటిన్యూస్గా ప్రజల్లో ఎవరైతే వెండర్స్ ఉన్నారో, మిల్క్ వెండర్స్ ఉన్నారో వాళ్ళలో మార్పు వచ్చేదాకా మటుకి ఈ డ్రైవ్ అయితే కంటిన్యూ అవుతుందండి. థ్యాంక్ యూ సార్. సో ఇది విశాఖలో ఏకకాలంలో MVP, పూర్ణ మార్కెట్, అక్కయ్యపాలెం, అలానే సీతంధార లాంటి ప్రాంతాల్లో అయితే ఈ ఫార్మ్స్ నిర్వహిస్తున్న మిల్క్ ఫార్మ్స్, డైరీ ఫార్మ్స్ నిర్వహిస్తున్నటువంటి కేంద్రాలపై ఏకకాలంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే ప్రజలు ఏవైతే పాల
పాలనే కాదు, ఏ వస్తువునైనా కొనుక్కొని మరీ తీసుకుంటున్నారో దానిపైన కూడా ఒక నాలెడ్జ్ కలిగి ఉండాలి. ఎప్పటికప్పుడు అధికారులుగా మా పని మేము చేస్తున్నాము, చెక్కింగ్లు తనిఖీలు చేస్తున్నప్పటికీ కూడా ఈ పాలు సెంటర్లు ఏవైతే మీ ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారో అసలు వాళ్ళ కెపాసిటీ ఏంటి, వాళ్ళు ఎంతమంది రైతుల దగ్గర పాలను సేకరిస్తున్నారు, ఎన్ని పాలను వాళ్ళు అమ్ముతున్నారు, మీకు ఇస్తున్నటువంటి పాలు క్వాలిటీ అయినా కావా అనే ఒక నాలెడ్జ్ కూడా మీరు తీసుకొని అక్కడ కంటిన్యూ చేయండి. లేదంటే ఒక్కసారిగా ఇక్కడ రాజమండ్రి ఈ కల్తీ పాల వ్యవహారంలో కూడా విస్తుపోయే వాస్తవాలు ఏంటంటే ఆ వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా 100 మంది కస్టమర్లు ఆయనకు రెగ్యులర్గా ఆయన దగ్గరే పాలు కొంటూ ఉంటారంట. అలాంటిది అంటే 100 మంది కుటుంబాలు, 100 మంది కుటుంబాల్లో ఉన్న ప్రాణాలన్నీ నా చేతిలో ఉన్నాయనే ఒక బాధ్యత కూడా లేకుండా కేవలం డబ్బుల కక్కుర్తితో ఆయన పాలను సైతం కల్తీ చేసినటువంటి వ్యవహారంలో ముందు 4 చనిపోతే నిన్న విశాఖ ప్రైవేట్ హాస్పిటల్లో 5 ఏళ్ల బాలుడు వెంకట్ కూడా చనిపోయాడు. సో మొత్తంగా రాజమండ్రి కల్తీ పాల వ్యవహారం కేసులో ప్రాణాలు 5గురివి పోయాయి. ఎంత బాధాకరమైన ఘటన. అదే రాజమండ్రిలో పాలు కల్తీ చూసామమ్మా. అలాగా పాలు తాగిన పాలు చిన్నపిల్లలు తాగుతారు బాగాని. ఈ కల్తీ చేస్తే ఈ పాలు వల్ల ప్రమాదం అని విశాఖ డైరీ పాలు ఉత్తు నీళ్ళే వస్తున్నాయమ్మా. ఇప్పుడు ఏం పాలు బాగులేవు, కల్తీ చేసేస్తున్నారు. పాలు వల్ల దీనివల్ల రోగాలు వచ్చేస్తున్నాయి. ప్రతి తిండిలోనూ రోగాలతో తయారవుతున్నాయి అమ్మా. డబ్బులు కక్కుర్తి వల్ల ఈ పనులు చేస్తున్నారమ్మా. డబ్బులు తీసేసుకుంటున్నారు, ఈ కక్కుర్తి చేస్తున్నారు. ఇది చాలా దారుణమైన పని కాదమ్మా. డబ్బులు అనేది తగ్గించలేదు, డబ్బులు ఎక్కువే తీసుకుంటున్నారు, కానీ కల్తీ మాత్రం మానలేదు. ఒక మనిషి తన ఒక టేస్ట్కి అలవాటు పడడం, కానీ ఒక మనిషి తన ఫుడ్ హ్యాబిట్ స్టార్ట్ అవ్వడమే ఈ పాలతో. ఈ ఒక ప్యూరిటీని కానీ, ఒక స్వచ్ఛతని కానీ అమృతం లాంటి పాలతోనే మనం కంపేర్ చేస్తాం. ఎందుకంటే ఫస్ట్ మనిషి టేస్ట్ అన్నది అమ్మ పాలతోనే స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత నుంచి మనం ఇక్కడ డైరీ ఫార్మ్స్ నుంచి కొనుగోలు చేసే ప్రతి పాలు కూడా ఎన్నో పోషకాలతో ఉంటుంది కాబట్టి మనకి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది అనుకుంటున్నాం. కానీ ఇందులో కూడా ఇవి విషంగా మారిపోతున్నాయి, విషంగా మార్చేస్తున్నారు. పబ్లిక్ ప్రాణాలు తీసేస్తున్నటువంటి కల్తీ గల వ్యవహారాలపై మాత్రం పెద్ద ఎత్తున ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది.